ఇప్పుడు నేను చాలా బాగున్నాను అలా అనుకుని అదే ఏదో అంటారు కదా, దాన్ని ఏమంటారు, స్పీడ్గా వచ్చే రైలు ముందు ఎలా నిలబడితే ఏమవుతుంది, టక్ ముగిసిపోతుంది కదా. అదే అటువంటి సమయంలో ఎవరైనా పట్టుకుని మార్చుకోగలిగితే మరణం అదేమిటంటే విధిరీత్యానే మరణం అలాంటిదేం లేదు. ఏ సమయంలోనైనా స్వతహాగా మరణించే ఆ శక్తిని స్వయంగా ఈశ్వరుడే మనకు ప్రసాదించాడు. అంటే ఇటువంటివన్నీ అకాల మరణములు. అకాలంగా ఎవరైనా మృతి చెందితే తనకు కాలమరణం సంభవించే వరకు తన ఆత్మ ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక ఆచార్యులు వారు మీ దగ్గర, ఈ సమయంలో నీకు గండం ఉంది, నువ్వు ప్రయాణం చేయకు, దూరయాత్రలు అస్సలు చేయకు అంటే ఆయన చెప్పిన దాన్ని విని మనం గనక ఆ ప్రయాణం అవాయిడ్ చేసి అంటే ఆ యాత్రకు పోకుండా ఉంటే ఆ గండం నుంచి తప్పించుకున్నట్టే. జ్యోతిష్య గ్రంథాలలోనూ పంచాంగాలలోనూ చెప్పేది ఒకటే, ఇటువంటి అకాల మృత్యుయోగములు గండములు ఉన్న సమయములలో